హాయ్ అండి. ఈరోజు మనం ఐసోలేటెడ్ టెరటోజోస్పర్మియా గురించి తెలుసుకుందాం. సో నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు. వాళ్ళ స్పర్మ్ ఎనాలిసిస్ చూసామన్నమాట. దాంట్లో కౌంట్ బాగానే ఉంది, అంటే మోర్ దెన్ 15 మిలియన్ పర్ ఎంఎల్ ఉంది. మొటిలిటీ బాగానే ఉంది, అంటే ప్రోగ్రెసివ్ మొటిలిటీ మోర్ దెన్ 32% ఉంది. కానీ మార్ఫాలజీ అంటే స్పర్మ్ యొక్క ఆకారం, సో మార్ఫాలజీ 2% ఉంది. సో అంటే దీంట్లో కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట. మార్ఫాలజీ నార్మల్గా 4% కన్నా ఎక్కువ ఉండాలి, దీంట్లో మనకి 2% ఉంది. మిగతా అన్నీ బాగానే ఉన్నాయి, ఇది ఒక్కటే ప్రాబ్లం వచ్చింది. సో దీన్ని ఐసోలేటెడ్ టెరటోజోస్పర్మియా అంటారు. సో దీనికి కారణాలు చాలా ఉండొచ్చు. జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్ డ్రింకింగ్ చేయడం వల్ల అయి ఉండొచ్చు, లేదా ఓవర్ వెయిట్ ఉన్నా కూడా అవ్వచ్చు, లేదా వారికోసిల్ అంటే టెస్టిస్ దగ్గర కొంచెం బ్లడ్ వెసల్స్ డైలేట్ అయి ఉన్నా కూడా ఈ ప్రాబ్లం అనేది రావచ్చు. సో ఐసోలేటెడ్ టెరటోజోస్పర్మియా ఉందని చెప్పి మీరు గూగుల్ చేసేసి భయపడిపోయి లేదా ఐవీఎఫ్ఏ ఆప్షనా అంటే అలా ఉండదు. ఐసోలేటెడ్ టెరటోజోస్పర్మియాకి ఐవీఎఫ్ ఆప్షన్ కాదు, అంత దూరం వరకు వెళ్ళక్కర్లేదు. ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్, వెయిట్ తగ్గండి, ఎక్సర్సైజ్ చేయండి, స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ చేస్తే అది ఆపేసేయండి. వైటమిన్ టాబ్లెట్స్ అనమాట, అంటే యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ సి, జింక్, సెలీనియం, కోఎంజైమ్ క్యూటిన్ ఇలాంటి సప్లిమెంట్స్ వాడండి. ఇది వాడి 3 నెలల తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో మార్ఫాలజీ ఒక్కటే ఎఫెక్ట్ అయితే కనుక వెంటనే ఏ ట్రీట్మెంట్స్ అవసరం లేదు, ఐవీఎఫ్ అనేది అస్సలు అవసరం లేదు. ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్, యాంటీ ఆక్సిడెంట్స్ వాడండి, 3 నెలల తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి చూద్దాము. చాలామందికి దీనివల్ల ఇంప్రూవ్మెంట్ ఉంటుంది.